హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ 2017 నూతన సంవత్సరానికి స్వాగతం. ఈ నూతన ఆంగ్ల సంవత్సరాది జాతక ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 12 రాశులకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృతిక 4 పాదముల వారికి ఈ మేషరాశికి సంబంధించిన వారిగా చెప్పొచ్చు. ఈ రాశి వారికి ఈ సంవత్సరము వృత్తిపరంగా ఏర్పడిన ఇబ్బందులు తొలగి ఆర్థికంగా ఎదిగి కొంతవరకు నిలదొక్కుంటారు. ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది. నీచమైన శత్రుత్వాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సంతానపు పురోగతి బాగుంటుంది. ప్రతి విషయంలో ఉన్నత అధికారుల, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఒక విలువైన భూమిని కానీ, మీ అభిరుచికి తగిన గృహాన్ని కానీ ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఈ రాశి వారికి వివాహ యోగం కూడా ఉంది. ఈ సంవత్సరం భార్య భర్తల మధ్య చిన్నగా దెబ్బలాట, అన్యోన్యత దెబ్బతినే అవకాశాలు కూడా ఉంది. జాగ్రత్త వహించండి. మేషరాశి వారికి జనవరి నెల ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఉద్యోగస్తులకు లాభము, అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఫిబ్రవరి గృహ నిర్మాణ పనులు చేపడతారు. భూయోగాలు ఉన్నాయి. మార్చి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగం గలవారు లాభపడతారు. ఏప్రిల్ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మే మిశ్రమ ఫలితాలు. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే ముందు జాగ్రత్త వహించండి. జూన్ ఆర్థిక విషయాలలో చికాకులు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాలలో వివాదాలు తీరుతాయి. ప్రయాణాది కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. జూలై అనుకున్న పనుల్లో ఆటంకాలతో అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. సోదరుల నుండి, వృత్తి వ్యాపారాదుల నుండి ధనలాభము. ఆగస్టు ఆర్థిక పరిస్థితి కొంత మాత్రమే అనుకూలము. వస్తు వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. సెప్టెంబర్ సకాలంలో పనులు, ఆర్థిక లాభాలు, మానసిక ప్రశాంతత పొందుతారు. అక్టోబర్ దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. నవంబర్ ఆర్థిక అభివృద్ధి పొందుతారు. భాగస్వామి వ్యాపారాలలో వృద్ధి చెందుతారు. డిసెంబర్ ఈ నెల కొంచెము జాగ్రత్త వహించండి. కొత్త కార్యక్రమాలు చేపట్టినా సరిగ్గా జరగవు. జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు. ఏదైనా ఒక వారం ఉపవాసం ఉండండి. శనివారము ఆలయ సందర్శన చేసుకోవడము చాలా మంచిదండి. అదేవిధంగా అష్టలక్ష్మిని ఆరాధించండి. వృషభ రాశి ఫలితములు. కృతిక 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములకు సంబంధించింది వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు రావాల్సిన బిల్లులు, వడ్డీలు, అసలు ధనము చేతికి అందుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు రుణాలు మంజూరు అవుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వ్యక్తిగత స్థాయి పెరుగుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీ స్థితి బాగుంటుంది. జనవరి ఈ నెల ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఫిబ్రవరి శుభకార్యాలలో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. భూయోగాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. మార్చి ఈ మాసంలో అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి. కొన్ని సందర్భాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెట్టుబడులను వాయిదా వేయండి. ఏప్రిల్ ఈ మాసంలో అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి. మే ఈ మాసం కొంచెం ఇబ్బందిగా ఉండును. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. జూన్ ఈ మాసంలో భూ వివాదాలు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలందు జాగ్రత్త అవసరము. కొత్త వ్యక్తుల పరిచయము, గృహము కొనుగోలు చేస్తారు. జూలై దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతున్న రుణ సంబంధ విషయాలు కూడా పరిష్కరించుకుంటూ ఉంటారు. ఈ నెల మానసిక సంఘర్షణకు లోనవుతారు. జాగ్రత్త. ఆగస్టు ఆర్థిక ఇబ్బందులు, బంధువులతో వివాదము, మానసిక ప్రశాంతత లేకపోవడము. ఈ మాసంలో జాగ్రత్త వహించండి. సెప్టెంబర్ కష్టం అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అక్టోబర్ ఈ మాసంలో శుభదాయకము. గృహ నిర్మాణాలు, వివాహాలు లాంటి శుభకార్యాలు చేస్తారు. నవంబర్ జాగ్రత్త వహించండి. నిందలు, మాటలు పడాల్సిన సమయం. డిసెంబర్ ఆచితూచి వ్యవహరించండి. అనారోగ్యము ఉంది. దైవ చింతన చాలా అవసరం ఈ మాసంలో.
ఆంజనేయునికి ప్రదక్షిణ చేయడము, దానాలు చేయడము చాలా శ్రేయస్కరము. అదేవిధంగా మంగళవారము ఉపవాసము ఉండండి, చాలా శ్రేయస్కరము, శుభము జరుగుతుంది. మిథున రాశి యొక్క ఫలితములు. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, అదేవిధంగా పునర్వసు 3 పాదములకు సంబంధించింది మిథున రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము బాగుంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, నూతన అవకాశాలు చక్కగా ఉపయోగించుకుంటారు. జనవరి నెల, ఈ నెల చాలా ఓపికగా ఉండాలి. ఫిబ్రవరి, ఈ మాసము మిశ్రమ ఫలితాలు, ఆర్థికంగా బాగుంటుంది. మార్చి, ఈ నెలలో బంధువులతో విరోధము, స్నేహితులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ఏప్రిల్, ఉల్లాసంగా గడుపుతారు, ఉత్సాహంగా ఉంటారు, ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. మే, కొంచెం ఇబ్బందికరమైన మాసం, జాగ్రత్త వహించండి. ఎలాంటి ముఖ్యమైన పనులైనా సరే వాయిదా వేయడం చాలా మంచిదండి. జూన్, ఈ మాసంలో మీరు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. జూలై, ఈ మాసంలో ఆనందంగా గడుపుతారు, అనుకూలమైన పనులు సజావుగా సాగుతాయి. ఆగస్ట్, ఈ నెలలో ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. సెప్టెంబర్, సంతాన విషయంలో జాగ్రత్త వహించండి. అక్టోబర్, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. నవంబర్, ఈ మాసం చాలా బాగుంటుంది, మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. డిసెంబర్, ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవచింతన చేస్తూ, అదేవిధంగా దానాలు చేస్తూ, అదేవిధంగా అష్టలక్ష్మి ఆరాధన చేయండి, మీకు శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరము కర్కాటక రాశి యొక్క ఫలితములు. పునర్వసు 4 పాదములు, పుష్యమి 4 పాదములు, అదేవిధంగా ఆశ్లేష 4 పాదములకు సంబంధించింది ఈ కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సర్దుబాట్లు సక్రమంగానే చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగాల యందు బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కలుగుతుంది. వారు కూడా మీ వ్యాపార భాగస్వాములు అవుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. అర్హులైన వారికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుండి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. జనవరి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఫిబ్రవరి, బంధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలు, ఇంటా బయట మీదే పై చేయిగా ఉంటారు. మార్చి, పనులలో జాప్యం కానీ విజయం మీదే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏప్రిల్, విందు వినోదాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోండి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మే, దీర్ఘకాల సమస్యల నుండి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. జూన్, ఆర్థికంగా బాగుంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. జూలై, తండ్రి ద్వారా ఆర్థిక లాభం, మిత్రులతో విభేదాలు, అనారోగ్య సమస్యలు, జాగ్రత్త వహించండి. ఆగస్టు, కొత్త పనులు చేపడతారు. ప్రతిభకు గుర్తింపు, ఆనందంగా గడుపుతారు. సెప్టెంబర్, ప్రత్యర్థులపై విజయం, మంచి ఫలితాలు పొందుతారు. అక్టోబర్, విశేషమైన గౌరవం పొందుతారు. సంతానం బాగుంటుంది. ఆర్థిక లాభం. నవంబర్, మిశ్రమ ఫలితాలు, జాగ్రత్తగా ఉండండి ప్రయాణాది కార్యక్రమాలలో. డిసెంబర్, పోటీ పరీక్షలలో విజయము, రుణ విముక్తి, మంచి ఫలితాలను పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. లక్ష్మీ ఆరాధన చాలా శ్రేయస్కరము. ప్రతి శనివారము ఆలయ సందర్శన చేయడం వల్ల మంచి శుభాలను పొందుతారు. ఈ సంవత్సరం సింహరాశి యొక్క ఫలితములు. మగ 4 పాదములు, అదేవిధంగా పుబ్బ 4 పాదములు, ఉత్తర 1వ పాదం వారికి ఈ సింహరాశి వర్తిస్తుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సర్దుబాట్లు చేయగలుగుతారు. కుటుంబ పురోగతి బాగుంటుంది. పిల్లలు విద్యాపరంగా మంచి పురోగతి సాధిస్తారు. జనవరి, ఆర్థిక సమస్యలు, కష్టానికి తగిన ఫలితము, సోదరుల నుండి ఆస్తి లాభము ఉంటుంది. ఫిబ్రవరి, సొంత ఆలోచనే శ్రేయస్కరము, కుటుంబంలో ఆనందము, ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మార్చి, పనులయందు ఆటంకాలు, వివాదాలు, కోపాలు, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఏప్రిల్, పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు, ధన వస్తు లాభము. మే, విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు.
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. జూన్ శ్రమ కోర్చి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా లావాదేవీలు బాగుంటాయి. జూలై మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. ఆగస్టు రుణ బాధలు తీరి ఊరట చెందే నెలండి ఇది. ప్రయాణాది కార్యక్రమాలలో జాగ్రత్త వహించండి. సెప్టెంబర్ మిత్రులతో వివాదాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. అదేవిధంగా అక్టోబర్ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ప్రయాణాలలో జాగ్రత్త. నవంబర్ వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు. డిసెంబర్ రుణ బాధలు తీరుతాయి, దృష్టి దోషం జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయాలలో కూడా జాగ్రత్త వహించండి. నారాయణ మంత్రాన్ని పఠించండి, గురువుకి ఆరాధన చేయండి. అదేవిధంగా ప్రతి గురువారము ఆలయానికి వెళ్ళి సందర్శన చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యా రాశి ఫలితములు. ఉత్తర 3 పాదములు, అదేవిధంగా హస్త 4 పాదములు, చిత్త 2 పాదములకు సంబంధించింది ఈ కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము విజయవంతంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ వ్యాపారాల వల్ల మంచి అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారం అవుతాయి. జనవరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పెట్టుబడులు, లాభాలు, శుభకార్యాలు, ఉద్యోగాలకు కొత్త హోదాలు, ఇతరుల విషయంలో జోక్యం తగదండి. ఫిబ్రవరి రుణబాధలు తగ్గుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. మార్చి పనులు అన్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఏప్రిల్ మీ ప్రతిభకు గుర్తింపు అన్ని విధాలా కలిసి వస్తుంది. నూతన పరిచయాలు కూడా ఈ మాసంలో ఉంటాయి. మే కొత్త పనులు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. జూన్ పనులు అన్ని సాఫీగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. జూలై ఆర్థిక లాభము, చిన్న చిన్న వివాదాలు, అనారోగ్యం జాగ్రత్త వహించండి. ఆగస్టు దీర్ఘకాల సమస్యలు చికాకు పెడతాయి. స్నేహితుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేసే పనుల్లో జాగ్రత్త వహించండి. సెప్టెంబర్ మిశ్రమ ఫలితాలు, ఆరోగ్యము, ప్రయాణాలలో జాగ్రత్త. అక్టోబర్ తృప్తికరమైన జీవనాన్ని పొందుతారు. మంచి అవకాశాలు పొందుతారు. నవంబర్ మంచి ఫలితాలు పొందుతారు. డిసెంబర్ ఆర్థిక అభివృద్ధి, సత్కారాలు పొందుతారు. తృప్తికరమైన జీవనాన్ని పొందడం జరుగుతుంది. దైవారాధన చేయండి. అదేవిధంగా బుధునికి మీరు పరిహారం చేయించుకోండి. ఆలయ సందర్శన చేయండి. దానాలు చేయండి. తులారాశి యొక్క ఫలితములు. చిత్త 3-4 పాదములు, అదేవిధంగా స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములకు సంబంధించింది ఈ తులారాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. జాగ్రత్త వహించండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన మార్పులు వస్తాయి. కుటుంబ వ్యవహారాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. జనవరి నెల ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ప్రముఖులతో పరిచయాలు, మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. దీర్ఘకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఫిబ్రవరి ఆర్థిక ఎదుగుదల, గృహ నిర్మాణాలు, నూతన కార్యక్రమాలు చేపడతారు. మార్చి పాత బాకీలు వసూలవుతాయి. రాజకీయ రంగంలో అరుదైన అవకాశాలు. ఏప్రిల్ వృత్తి వ్యాపారాలలో కొన్ని ఒడిదుడుకులు, దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు. మే ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. జూన్ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు. జాగ్రత్త వహించండి. జూలై మానసిక ఆందోళన, ముఖ్యమైన వ్యవహారంలో ఆలస్యము కానీ విజయాన్ని పొందుతారు. సోదరులతో జాగ్రత్త వహించండి. ఆగస్టు ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయండి. పనులలో జాప్యము కానీ శక్తి సామర్థ్యాలతో విజయాన్ని పొందుతారు. సెప్టెంబర్ మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరము. కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. అక్టోబరు అనుకోని సమస్యలు, రుణ విముక్తి, వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతారు. నవంబర్ చేపట్టిన పనులు పూర్తి కాగలవు. సంఘంలో గౌరవము, శుభాన్ని పొందుతారు. డిసెంబరు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంది. ఆర్థికంగా లాభాన్ని పొందుతారు. రామమంత్రాన్ని జపించండి. అదేవిధంగా ఆంజనేయ ఆలయాన్ని సందర్శించండి. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండండి. చిన్నపిల్లలకు అన్నదానం చేయండి. శుభము జరుగుతుందండి. వృశ్చిక రాశి యొక్క ఫలితములు. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు యొక్క రాశియే వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారములో ఉద్యోగాల మీద దృష్టి పెడతారు.
మీ జీవిత ఆశయము నెరవేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయము. రాత్రింబవళ్ళు శ్రమిస్తారు, విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు, రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తారు. జనవరి అనుకున్న పనులు నెరవేరుతాయి, ఈ మాసము తృప్తికరంగా ఉంటుంది. ఫిబ్రవరి ఆర్థిక లావాదేవీలు ఊరట కలిగిస్తాయి, శత్రువుల సైతము మిత్రులవుతారు. మార్చి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, ప్రముఖులతో పరిచయాలు తృప్తికరంగా ఉంటుందండి. ఏప్రిల్ భూయోగము, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, మానసిక ప్రశాంతత పొందుతారు, విజయం మీ సొంతం. మే మాటలతో ఆకట్టుకుంటారు, సభలు సమావేశాలలో పాల్గొంటారు, లాభంగా ఉందండి ఈ నెల. జూన్ మిత్రులతో విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు, కొన్ని అనుకోని ఆహ్వానాలు, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. జూలై బంధువులతో వివాదాలు, అదేవిధంగా పనులలో జాప్యము, సంతానంలో సంతోషము ఉంటుంది. ఆగస్టు శ్రమకు తగిన ఫలితము, నూతన కార్యక్రమాలు చేపడతారు. సెప్టెంబర్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, జాగ్రత్త వహించండి. అక్టోబర్ అనుకోని సమస్యలు, రుణ విముక్తి. నవంబర్ చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి కాగలవు, సంఘంలో గౌరవము శుభసూచకము ఈ నెల. డిసెంబర్ ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంది, ఆర్థిక ఎదుగుదల కూడా ఉన్నది. శనీశ్వరుని స్మరించుకోవడము, నవగ్రహ ఆరాధన చేయడము, అదేవిధంగా వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించడం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారండి. ధనుసు రాశి యొక్క ఫలితములు. మూల 4 పాదములు, అదేవిధంగా పూర్వాషాఢ 4వ పాదములు, విశాఖ 1వ పాదము సంబంధించింది ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. జనవరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. ఫిబ్రవరి ఆర్థికంగా ఆశాజనకంగా ఉండును, శుభకార్యాలలో పాల్గొంటారు, సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్చి వ్యతిరేక పనులు అనుకూలంగా మార్చుకుంటారు, విజయాన్ని పొందుతారు, గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు. ఏప్రిల్ కుటుంబంలో ఒత్తిడులు, వస్తులాభము. మే చికాకులు, శ్రమకు తగిన ఫలితము, వివాదాలకు దూరంగా ఉండండి, వృత్తి యందు విజయము, నూతన పరిచయాలు కూడా జరుగుతాయి. జూన్ గృహ నిర్మాణాలు, సభలు సమావేశాలు, ధనలాభము పొందుతారు. జూలై ప్రశాంతమైన జీవితం పొందుతారు, అనారోగ్య సమస్యలున్నాయి, జాగ్రత్త వహించండి. ఆగస్టు రుణ విముక్తి, శత్రుపీడ జాగ్రత్త అండి, గృహములో ఆనందం. సెప్టెంబరు స్నేహితులతో ఇబ్బంది, అనుకోని అతిథులు, ఈ నెలలో జాగ్రత్త వహించండి. అక్టోబర్ ఈ మాసం చాలా జాగ్రత్త, అనుకోని ప్రయాణాలు. నవంబరు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది, ధనలాభము. డిసెంబర్ స్త్రీ మూలకంగా ధనలాభము, గృహయోగము, అదేవిధంగా ఆర్థికంగా బాగుంటుంది, ఆనందంగా కూడా గడుపుతారు. శనీశ్వరునికి అదేవిధంగా గురువుకి అర్చనలు జపాలు చేయించండి, సాయిబాబా విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించండి, చాలా బాగుంటుంది. మకర రాశి యొక్క ఫలితములు. ఉత్తరాషాఢ 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2, 3 పాదములకు సంబంధించింది ఈ మకర రాశి. ఈ మకర రాశికి మనకు సంక్రాంతి నుండి ఎల్నాటి శని ప్రభావము పడుతుంది కాబట్టి ఈ శని ప్రభావం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా 8 శనివారాలు తైలాభిషేకం చేయించాలి, అఘోర పాశుపాత హోమము కూడా చేయించాలి. ఆర్థికంగా ఎంత ఆదాయము ఉన్నప్పటికీ దాచుకునేది ఏమీ ఉండదు, రావాల్సిన డబ్బు ఖర్చు రెడీగా ఉంటుంది, వివాదాలు తగాదలు మధ్యవర్తిత్వాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. జనవరి ఆప్తులతో సంతోషంగా గడుపుతారు, విజయము మీ సొంతము, విందు వినోదాలలో పాల్గొంటారు. ఫిబ్రవరి బంధువుల నుండి ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, పరీక్షలలో విజయాన్ని పొందుతారు. మార్చి శ్రమకు తగిన ఫలితము, ఆర్థిక విషయాలలో నిరాశ, వృత్తుల యందు ఆటంకాలు. ఏప్రిల్ వివాదాలు, కోపాలు, ఆరోగ్య సమస్యలు, జాగ్రత్త వహించండి. మే తృప్తికరంగా ఉంటుంది, కోర్టు కేసుల యందు విజయము, గృహ నిర్మాణము. జూన్ బాధ్యతలు పెరుగుతాయి, చికాకులు, ఆర్థిక ఎదుగుదల కూడా ఉంటుంది. జూలై ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి, వాహనాల విషయాలందు నిర్లక్ష్యం తగదు, కష్టానికి తగిన ఫలితము ఉంటుంది. ఆగస్టు అనుకున్న పనులు కాకపోవడం వల్ల చికాకులు, ఇతరుల విషయాలందు జాగ్రత్త వహించండి,
సెప్టెంబర్ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అక్టోబర్ ముఖ్యమైన పనులు పూర్తి అయిపోతాయి, మిశ్రమమైన ఫలితం ఉంది. నవంబర్ సంఘంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు, అన్ని రకాలుగా శుభాన్ని పొందుతారు. డిసెంబర్ తృప్తికరంగా ఉంది, యోగదాయకంగా ఉంది, ఆర్థిక ఎదుగుదల కూడా ఉంది. శనికి తైలాభిషేకం చేసుకొని నవగ్రహ ఆరాధన చేస్తే ప్రతినిత్యము శని జపం చేయడం వల్ల మనకు శుభాలు జరుగుతాయి. ఈ శని నుండి విముక్తి కూడా పొందుతారని చెప్పవచ్చండి. కుంభరాశి ఫలితములు. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములకు సంబంధించింది కుంభరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది, ఆర్థిక పురోగతి బాగుంది, వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సంతృప్తి చెందుతారు. జనవరి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు, ఇంటా బయట ఆనందంగా గడుపుతారు. ఫిబ్రవరి ఇంటర్వ్యూలలో పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు, భూ వివాదాలు తీరి సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. మార్చి ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి, ముఖ్యమైన పనులు మందకొండిగా జరుగుతాయి. ఏప్రిల్ కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు, వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మే ఊహించని రీతిలో ఆర్థిక ఎదుగుదల, పట్టిందల్లా బంగారము, సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. జూన్ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండవు, శ్రమకు తగిన ఫలితం ఉండదు, జాగ్రత్త వహించండి. జూలై అనుకున్న విధంగా లాభాలు పొందుతారు, వ్యాపారంలో నష్టం ఉంది, అనారోగ్య సమస్యలు, జాగ్రత్త వహించండి. ఆగస్టు ముఖ్యమైన వ్యవహారాలు జాప్యము, గృహాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. సెప్టెంబర్ మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి, ఆచితూచి వ్యవహరించండి. అక్టోబర్ ఒత్తిడులు గృహ దోషాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మాసము. నవంబర్ దీర్ఘకాల సమస్యలు తీరుతాయి, కుటుంబంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. డిసెంబర్ ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం కుదరదండి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు లక్ష్మీనారాయణ హోమము చేయించుకోండి, అదేవిధంగా దానాలు చేయండి. అన్నదానాలు చేయడం వల్ల మీ ఆరోగ్య విషయంలో కుదుట పడుతుందని చెప్పవచ్చు, శుభసూచకం. 2017 మీనరాశి యొక్క ఫలితములు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములకు సంబంధించింది మీనరాశి. ఈ సంవత్సరము మీనరాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితులు కుదరబడతాయి, దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. జనవరి నూతన ఒప్పందాలు కుదురుతాయి, ప్రముఖుల నుండి ఆహ్వానాలు, వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు, ఆకస్మిక ప్రయాణము. మార్చి ధనలాభము, ఇంటా బయట ప్రోత్సాహము, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏప్రిల్ శ్రమకు తగిన ఫలితం ఉంటుంది, ప్రశంసలు అందుకుంటారు. మే కొత్త పరిచయాలు, బంధువుల నుంచి కీలక సమాచారము, వృత్తి వ్యాపారాలలో లాభదాయకం. జూన్ పదవులు హోదాలు దక్కుతాయి, సంతానమునకు అప్రయత్న కార్యసిద్ధి. జూలై స్వశక్తితో ముందుకు వెళ్తారు, రాజకీయ కళారంగాల వారికి సన్మానము. ఆగస్టు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించండి, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు, ధనలాభం కలుగుతుంది. సెప్టెంబరు కీలక వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. అక్టోబర్ కుటుంబంలో శుభకార్యాలు, సంతోషము. నవంబర్ ఆర్థిక సమస్యలు, కొంచెం చికాకులు, జాగ్రత్త వహించండి. డిసెంబరు విజయము మీ సొంతం, ప్రతిభకు గుర్తింపు, ఆర్థికము ఆనందం మీ సొంతము. గురు మంత్రాన్ని జపించడం వల్ల వీరికి చిన్న చిన్న సమస్యల నుండి కూడా దూరం కావడం జరుగుతుందని చెప్పొచ్చు.